లో ఎంతగానో ఏలెత్తి చూపించినటువంటి తరుణాలు మనం చూసాం. ఇక్కడ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకున్నారు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అనే సూక్తి బాగా తెలిసినటువంటి నాయకుడు కదా. అందుకే 40 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నరేంద్ర మోదీతోనే మాటలు అనిపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రసంగం మరలా అమరావతి పునర్శంకుస్థాపన విషయంలో ఆయనను పొగడడం అనేది చేసుకున్నాడు. చూసారా, ఇదే చంద్రబాబు నాయుడి గొప్పతనం అంటంలో ఎటువంటి అనుమానాలు లేవు. ఎక్కడైతే ఆయన నోటి ద్వారానే చంద్రబాబు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు మాయల మరాఠీ, చంద్రబాబు పార్టీలు మారుస్తాడు, చంద్రబాబు అది చేస్తాడు ఇది చేస్తాడని తిట్టిన నరేంద్ర మోదీ గారే ఆయన స్వయాన తన నోటి ద్వారానే చంద్రబాబు నాయుడు టెక్నాలజీలో చాలా ప్రఖ్యాతి గాంచినోడు,